మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న ఒంగోలు కర్నూలు ఫ్లైఓవర్ కాడ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా సిబ్బందిపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే ఊరేగింపు మనకి వినాయక చవితి మీ అందరికీ తెలుసు, గత 11-12 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. గౌరవ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం విధులు నిర్వహిస్తున్నాము. ఈ రోజు జిల్లాలో ఇంత ప్రశాంతంగా పండగ వాతావరణం నెలకొని ఎక్కడా కూడా చిన్న సంఘటన గాని, చిన్న వివాదం గాని, కమ్యూనల్ పరంగా గాని, పార్టీల పరంగా గాని, క్యాస్ట్ వైజ్ గాని ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా ఎంతో చక్కగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చాలా చక్కగా బందోబస్తు నిర్వహించాము. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన కాడి నుంచి పోలీసులు మీరందరూ కూడా చూశారు. జిల్లాలో చూసినట్లయితే 4,000 బొమ్మల పైన పైచిల్ కంటే సుమారు 5,000 బొమ్మలు వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది. మన సిబ్బంది ఆ యొక్క బొమ్మల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా ప్రతిరోజు రాత్రి పగలు మీ అందరూ తెలుసు, వర్షం ఎండా వాన అనకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరం. మేమైతే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున అహర్నిశలు కృషి చేసిన పోలీసులకు జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుషమైనటువంటి అరాచకమైనటువంటి ఘటన తీవ్రంగా పరిగణిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పోరాడే పోలీసులు ఏమాత్రం పోలీసులపై జరిగిన దాడిని ఉపేక్షించబోయే ప్రసక్తే లేదని, ఇటువంటి చర్యలకు పాల్గొనేటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు పై అధికారులు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తున్నాం. 7/9/2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు, అలాగే కానిస్టేబుల్ రవికుమార్ వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క శ్రీనగర్ ఒంగోలు పట్టాల్సినటువంటి శ్రీనగర్ తిన్నటువంటి 45 డివిజన్ వెన్నుపోస వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వారి యొక్క బొమ్మ ఊరేగింపు రావడం జరిగింది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఎస్పీ గారు కానీ మా యొక్క ఉద్దేశం ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవచ్చు, డీజే పెట్టుకోవచ్చు, ఊరేగింపు చేసుకోవచ్చు. ఏదైతే ఒంగోలు టౌన్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ప్రజలు ముస్లిం అంటే వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వీటి మీదుగా డీజే అలవాటు చేయకుండా అంటే నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఇస్తూ టౌన్ లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందని ఆ యొక్క డీజేని ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు. కానీ టౌన్ లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉన్న ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికీ కూడా అక్కడ కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం టౌన్ లోకి డీజిల్ అలౌ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు, అలాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి రవికుమారు వీరు వాళ్ళకి చెప్పారు, బాబు మీరు యొక్క డీజిల్ ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగి మాత్రం చక్కగా చేసుకోండి అని చెప్పి చెబితే ఆ డీజిల్ లో ఉన్నటువంటి డీజిల్తో పడిన ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళు ముందు దాగి మద్యం దాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారితో అంటే అనరాని మాత్రం అంటూ వాళ్ళ మీద కొట్టడము దాడి చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇది సమాజానికి చాలా అంటే ఈ పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు సహించేటువంటి సంఘటన కాదు. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికార సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా ఎస్పీ గారు మీకు తెలుసు, ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రథమ అవధిగా, అలాగే ప్రజలకు శాంతి భద్రత విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం మా యొక్క సంక్షేమం కోసం చూసిన ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పారు. ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఈ మధ్య హైదరాబాద్ లో కూడా
విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్ చనిపోవడం జరిగింది. సో దాన్ని సౌండ్ తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశం తప్ప మేము డీజే ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు. అందరికి ఒకే నిబంధనలు పాటిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కూడా చూసుకుంటాము. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైన సమాజానికి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా ఒక వేరే విధంగా దాన్ని తీసుకెళ్లి దాని తర్వాత మరి డీఎస్పీ గారు కలవడానికి పోయినప్పుడు అక్కడున్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారిపైన కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘ తరఫున కోరుకుంటున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి, ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వారు వెనకుంటామని, వారికి మనోధైర్యం కల్పించే బాధ్యత మాదని గౌరవంగా మీ అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగని సంఘటన, జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. తప్పకుండా వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తు చర్యలు జరగకుండా పునరావృతంగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. పునరావృతం కాకుండా ఇలాంటి దౌర్జన్యాలు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి ఆలోచించండి, 11 రోజుల నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంటే మన జిల్లాలో ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది. 62 సంవత్సరాల వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసి సామరస్యంగా ప్రోగ్రాం జరుపుకోండి, ఉన్న డీజేలు ఆపండి, మామూలు మేళాలు కానీ వాటితోటి వెళ్ళండి, పబ్లిక్ అసౌకర్యం కల్పించవద్దు. మీ ఏరియా వరకు పర్మిషన్ ఇచ్చాము, దీన్ని టౌన్లోకి రానివ్వద్దు అని ముందుగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఉల్లంఘించి మీరు ఏం చేస్తారు, డ్యూటీలో పక్కన పోండి ఏం చేస్తారు మీరని ఉన్న సిబ్బందిపై తర్జన చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పోలీసు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థంగా తెలుసు. అలాంటి వారిపైన ఇంత దౌర్జన్యంగా ప్రతి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని ప్రజలకు కానీ ఇలాంటి అల్లరి మొక్కల్ని కానీ హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీసు అధికార సంఘమున అందరూ డీజీపీ గారికి కానీ అందరికీ వినతి పత్రాలు ఇస్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిబ్బంది కొరత వల్ల ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు ఒకసారి ఆలోచన. మీరు ఉన్న సిబ్బంది రిక్రూట్మెంట్ లేకుండా చాలా బాధగా ఉంది. 10 మంది ఉద్యోగం 2 చేస్తున్నారు. రాష్ట్ర జిల్లాల విభజన వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సహకరించవలసిందిగా పాత్రికేయులకు మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.